అవ్వక ముందు కానీ ఆర్ ఈవెన్ జాయిన్ అయిన తర్వాత కానీ దాన్ని తిట్టమన్నారండి, నేను తిట్టలేదండి, నేను తిట్టలేక వచ్చానండి అంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని మాట్లాడిన గుండె ధైర్యం ఏ ఒక్కడికైనా ఉందా? వెంకటకృష్ణ గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఏ ఒక్కడికైనా ఉందా? నేను ఎప్పుడో చేసుకున్నా. ఫస్ట్ ఎవరెవరు వచ్చారు అందరూ నా స్నేహితులే, నేను పేర్లు చెప్పను. ఏ ఒక్కడైనా రావడానికి ముందు కానీ ఒక 3 నెలల ముందు కానీ లేదా ఈవెన్ వచ్చిన తర్వాత కానీ అంటే ఏదో సటిల్గా మాట్లాడతాం, దాన్ని తిట్టమన్నాడు ఇలాంటివి తప్ప మాట్లాడినవాడు ఎవరు లేడు. నేను నాకున్న పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అప్పట్లో నాకు భారతీయ జనతా పార్టీ ఇస్తే ఆ పదవిని కూడా వదులుకున్నాను. నాకు తెలుసు 1 year తర్వాత పార్టీ లెటర్ ఇస్తే ఆ పదవి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఆ పదవిని వదులుకున్నా. ఓకే డిస్క్వాలిఫై అయితే మళ్ళీ పోటీ చేద్దామని చెప్పి ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసినా సరే అప్పుడు నాకు చెప్పారు, నువ్వు సారీ చెప్తే మేమంతా సెటిల్ చేస్తామంటే పోనవా ఎవరికి కావాలి, ఈ తక్కువ పోస్ట్ ఉంటే ఉంటాం, లేకపోతే మళ్ళీ పోటీ చేసుకుంటామని అన్నాను తప్ప నేను ఈల్డ్ కాలా. అప్పుడు ప్రతిపక్షం లేదు, మనం మాట్లాడుకునే ప్రతిపక్షం, సభ్యత్వం లేదు కదా, సీటు ఎలా ఇస్తామన్న ప్రతిపక్షం వీళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి ఎటర్నల్ అనుకున్న రోజులు అవి. ఏ పార్టీ ప్రాపకం కోసం నాకు పోరాడవలసిన అవసరం లేదు, నేను ప్రజల కోసమే నేను పోరాడా. తర్వాత పార్టీలన్నీ కూడా పోరాటం ప్రారంభించినప్పుడు అరే ఇంత బ్రహ్మాండంగా వీళ్ళు పోరాడుతున్నారు, సో పోరాడే పార్టీలు ఉన్నాయి, సో లెట్ us have a good relation with those parties. అంటే ఇక్కడ ఒక చిన్న పార్టీ ఎందుకు, నాకు ఇంకో పార్టీ. ఇక్కడ చిన్న ఇంటరప్షన్ రాజు గారు, చిన్న ఇంటరప్షన్ సారీ. ఇప్పుడు